వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఆల్రెడీ 3 మూవీస్ రిలీజ్ అయిపోయినాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గమ్ గమ్ గణేష అండ్ బజే వాయు వేగం. మరి ఇందులో ఇప్పుడైతే మనం గమ్ గమ్ గణేష మూవీ ఎలా ఉందో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిన్ను చూస్తూ ఉంటే చాలే గాల్లో గాల్లో బొంగరలా తిరిగేస్తాలే. మరి నేను ఇవాళే గమ్ గమ్ గణేష మూవీ చూడడం జరిగింది. అండ్ ఇందులో అందరికీ తెలుసు బేబీ ఫేమ్ అని చెప్పవచ్చు. మన ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. ఆఫ్టర్ 100 crores క్లబ్లో జాయిన్ అయిపోయిన తర్వాత తన నుంచి వచ్చిన ఇమీడియట్ నెక్స్ట్ మూవీ కాబట్టి ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. మరి ఇందులో హీరోయిన్స్ కింద పెదకాపు ఫేమ్ ప్రజ్ఞా శ్రీవాస్తో ఉంది. అలాగే నయనిక అనే ఒక అమ్మాయి కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇందులో మెయిన్గా మనకి లైక్ ట్రైలర్స్ టీజర్స్ అన్నీ చూసినప్పుడు కూడా మనకి ఎక్కువగా కనిపించింది ఇమాన్యుల్. జబర్దస్త్ ఇమాన్యుల్ ఇందులో ఫ్రెండ్ క్యారెక్టర్లో చాలా చాలా బాగా చేశాడని చెప్పొచ్చు. అంతేకాకుండా బిగ్ బాస్ ఫేమ్ లైక్ ప్రిన్స్ యావర్ కూడా ఇందులో ఉన్నారు. వీళ్ళెవరు కాకుండా ఇంకా ఎవరున్నారంటే రాజ్ అర్జున్ అన్న ఒక ఆయన ఉన్నారు, విలన్ రోల్ చేశారు. అండ్ మనందరికీ బాగా సుపరిచితులైనటువంటి వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, అలాగే సత్యం రాజేష్ గారు ఉన్నారు. ఇంకా చాలా మంది కాస్ట్ అండ్ క్రూ అయితే ఉన్నారు. బట్ వీళ్ళైతే మెయిన్ అని చెప్పుకోవచ్చు. మరి ఇంత మంచి సినిమాని మనకు అందించిన వారు ఉదయ్ బొమ్మినిశెట్టి. మరి మ్యూజిక్ కంపోజ్ చేసిన వారైతే సో భరద్వాజ్ గారు అనమాట, చైతన్య భరద్వాజ్. సో మ్యూజిక్ కొన్ని పాటలు అయితే చాలా బాగానే హిట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే లైక్ మూవీ ప్రమోషన్స్ చేసినప్పుడు అంతా కూడా ఆ సాంగ్స్ తోటి ఆ స్టెప్స్ తోటి క్రియేట్ చేసి బాగానే ఇంపాక్ట్ అయితే తీసుకొచ్చారు. మొత్తానికి సినిమా గురించి అయితే మాట్లాడుకుందాం. కొంచెం లైక్ వాళ్ళు చెప్పినట్టుగానే కొంచెం కామెడీ, కొంచెం సస్పెన్స్, కొంచెం థ్రిల్లర్ ఇవన్నీ కలగలిపి ఉన్నాయి. మొత్తానికి ఆనంద్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయితే చాలా 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 బాగుందని చెప్పొచ్చు. కత్తి కెవ్వు కేక తురుము అని అయితే మనం అంత ఎలివేట్ చేసి చెప్పుకోవడానికి అయితే సినిమాలో అంత ఎలిమెంట్స్ అయితే లేదు. బట్ బేబీతో కంపేర్ చేయకూడదు, దీన్ని ఈ యాంగిల్లోనే చూడాలి. బట్ అలా చూస్తే కనుక సినిమా చాలా నచ్చుద్దనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ తక్కువైనప్పటికీ కూడా సెకండ్ హాఫ్లో మాత్రం కామెడీ చాలా చాలా బాగుంది. థింగ్ ఏంటంటే సింపుల్గా ఖాళీగా చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే అబ్బాయి లవ్లో ఫెయిల్యూర్ అయ్యి తన లవర్ తోటి ఛాలెంజ్ చేసి నేను ఎలాగైనా రిచ్ అయి చూపిస్తాను నీకు అని చెప్పి ఛాలెంజ్ చేసి ఒక పెద్ద దొంగతనం చేయడానికి వెళ్తాడు. సో ఆ దొంగతనం చేసిన తర్వాత తన లైఫ్ ఎలా టర్న్ అయింది, ఎలా ట్విస్ట్లు తిరిగాయి, ఎందుకు అందరూ తన వెనకాల పడతారు, తినేందుకు ఆ రాబరీ చేయాల్సి వస్తుంది, ఎందుకు రాబరీ చేసి తర్వాత తిను బిలియనర్ అయ్యాడా లేదా, ఇవన్నీ చూడాలంటే మాత్రం మనం సినిమా చూడాల్సిందే అనమాట. మొత్తానికి ఇంట్రెస్టింగ్ ప్లాట్ తోటే స్టార్ట్ అయినప్పటికీ కూడా సో కొంచెం అక్కడక్కడ కొన్ని ల్యాగ్స్ అయితే మనకు కనిపిస్తాయి. బట్ ఓవరాల్గా సినిమా అయితే చాలా చాలా బాగుందనే చెప్పొచ్చు. సో అండ్ ఇంకా లైక్ మ్యూజిక్ విషయానికి వస్తే చైతన్య భరద్వాజ్ గారు చాలా బాగా ఇచ్చారు. అండ్ ఉదయ్ గారు కూడా చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారని చెప్పొచ్చు మూవీని. కొన్ని సీన్స్లో అయితే సరే భలే ఉంది కదా అనిపిస్తుంది. అండ్ లాస్ట్లో ఫైనల్లో క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో సో ఈ మధ్యన మన హనుమాన్లో చూసాం కదా, లైక్ హనుమాన్ అవతార్ని చూపించడము ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ చేశారు కదా. సో అదే రీతిలో ఇందులో కూడా వినాయకుడిని మనకి చూపిస్తారు. ఆ చిన్న పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. మొత్తానికి ఆనంద్ అయితే ఆఫ్టర్ బేబీ తర్వాత మంచి ఓపెనింగ్స్ తోటే సినిమా స్టార్ట్ చేశాడని చెప్పొచ్చు. కొంతమంది దీన్ని స్వామిరారా సినిమాతోటి కంపేర్ చేస్తున్నారు. బట్ అది వేరుంటుంది, ఇది వేరుంటుంది. అంటే ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే మాత్రం డెఫినెట్లీ మీకు సినిమా అయితే నచ్చుద్ది. అంతేగాని బేబీని ఊహించేసుకుని ఆ రేంజ్లో ఉంటుంది అని అనుకుని సినిమాకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అవుతారు. మొత్తానికి ఈ వీకెండ్లో ఏదైనా సినిమా చూడాలి, కాసేపు కడుపు నవ్వుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ మస్ట్ వాచ్లో గమ్ గమ్ గణేష్ అయితే ఉంటుంది. సో గో అండ్ వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్. నిన్ను చూస్తూ ఉంటే చాలే గాల్లో గాల్లో బొంగరలా తిరిగేస్తాలే.